హాయ్, హలో, నమస్తే. నా పేరు నరేష్. కొత్తగా వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, సపోర్ట్ చేయండి. క్రికెట్ అప్డేట్స్, రివ్యూస్ చెప్తుంటాను. ఈరోజు అప్డేట్స్ విషయాలకొస్తే వరల్డ్ కప్ నడుస్తుంది. వరల్డ్ కప్ విషయాలు ఇండియా అయితే ఆల్మోస్ట్ సెమీఫైనల్‌కి వెళ్ళిపోయినట్టే. వరల్డ్ కప్ బంగ్లాదేశ్‌ని ఓడించేసింది. మెయిన్ విషయం ఏందంటే సంచలనం టాపిక్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడగొట్టేసింది. వరల్డ్ కప్‌లో లాస్ట్ 50 వరల్డ్ కప్‌లో కూడా ఆల్మోస్ట్ ఓడగొట్టింది. కానీ మ్యాక్స్‌వెల్ ఒక్కడు డబుల్ సెంచరీ కొట్టి వాళ్ళని గెలిపించిండు కదా! అదే రివెంజ్ తీసుకున్నట్టు ఈరోజు మాత్రం సూపర్ మ్యాచ్. ఆఫ్ఘన్ మాత్రం సూపర్ కసితోని ఆడి సూపర్ ఫైట్ చేసి ఆస్ట్రేలియాని అయితే ఓడగొట్టేసింది. ఆ మ్యాచ్ మాత్రం ఎంతకు దారేసిన ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు రాకుండా చేసింది ఆల్మోస్ట్‌గా. ఆస్ట్రేలియా సెమీస్ రావాలంటే ఇండియాతోని గెలవాలి. చాలా కష్టంగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రావాలంటే బంగ్లాదేశ్‌తోని గెలవాలి. బంగ్లాదేశ్ పైన గెలవడం చాలా ఈజీ. ఆస్ట్రేలియా రావడం చాలా కష్టం. మరి ఆస్ట్రేలియాకి చాలా కష్టమే. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్‌కి వస్తదనే అనుకుంటున్నాం. కానీ మ్యాచ్ మాత్రం సూపర్‌గా నడిచింది. టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ తీసుకున్నప్పటికీ ఆఫ్ఘన్ బ్యాటర్స్ మాత్రం రెహమతుల్లా గుర్బాజ్ మాత్రం వాళ్ళ సూపర్ స్టార్, సూపర్ హీరో. న్యూజిలాండ్ కూడా ఓడగొట్టిర్రు టాప్ కింద గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కూడా రాకుండా చేసిర్రు సూపర్ 8కి. గుర్బాజ్ మాత్రం అన్ని మ్యాచ్‌లో ఒక 2 మ్యాచ్‌లు సరిగాలే. గుర్బాజ్ మాత్రం వాళ్ళకి సూపర్ స్టార్. అండ్ ఇబ్రహీం జార్డన్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్పే 118 ఆస్ట్రేలియా బౌలింగ్ పైన. ఆస్ట్రేలియా మెయిన్ పని తప్పు చేసి స్టార్క్‌ని ఆడిపియలేరు. ఎందుకు ఆడిపియలేదు మిచెల్ స్టార్క్‌ని? ఆఫ్ఘనిస్తాన్‌ని లైట్ తీసుకున్నట్టున్నారు. మిచెల్ స్టార్క్‌ని ఆడిపియలేదు. గుర్బాజ్ అండ్ 118 పార్ట్నర్‌షిప్ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వచ్చింది. 15 ఓవర్స్ వరకు ఉన్నారు. ఫస్ట్ వికెట్ పోయింది. రెహమతుల్లా గుర్బాజ్ మాత్రం సూపర్ 50 చేసిండు మంచి మ్యాచ్‌లో. ఆ తర్వాత రన్స్ రాలేదు పెద్దగా. 148కే ఆగిపోయింది స్కోర్. ఆ 148 గాని 170 వస్తే బాగుండు అనుకున్నాం గానీ, ఆ 148 చాలా సరిపోయింది ఆఫ్ఘనిస్తాన్‌కి. ఆస్ట్రేలియా అది కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఫీల్డింగ్ మాత్రం ఆఫ్ఘన్‌ది సూపర్ ఉంది. ఆస్ట్రేలియా పూర్ ఫీల్డింగ్, పూర్ బౌలింగ్. ఈరోజు చాలా ఫీల్డింగ్ క్యాచెస్ డ్రాప్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ అది మంచిగా ఉపయోగించుకుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కొస్తే, ఆఫ్ఘన్ బౌలింగ్‌కొస్తే ఆస్ట్రేలియా కంటే కూడా ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఫీల్డింగ్ క్యాచెస్ అద్భుతమైన క్యాచ్‌లు. ఆ క్యాచెస్ చూస్తే ఒక్కొక్క క్యాచ్ సూపర్ ఉంది. అంత టఫ్ క్యాచెస్ కూడా చాలా బాగా క్యాచెస్ గానీ, ఫీల్డింగ్ గానీ ఈ సూపర్ బౌలింగ్ చేసి కసితోని ఆడి ఆస్ట్రేలియన్ మెయిన్ హీరో నైబ్ మంచి 3 వికెట్ తీసిండు. మంచి క్యాచెస్ పట్టిండు బౌలింగ్‌లో. ఫీల్డింగ్ అసలు ఎప్పుడైతే ఆస్ట్రేలియాకి మళ్ళీ ఈ మ్యాక్స్‌వెల్ ద్వారా ఓడిపోతది. మ్యాక్స్‌వెల్ కొట్టేస్తాడు అనుకున్నాం. ఒక్కడే ఆడిండు. మ్యాక్స్‌వెల్ కూడా మళ్ళీ 50 కొట్టిండు. ఈ 148 ఒక్కడే ఆడిండు. స్టోయినిస్ కూడా ఆడలేదు. డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ అయితే బౌల్డ్. ట్రావిస్ హెడ్ మాత్రం ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు ఆడడో తెలుస్తలేదు. ట్రావిస్ హెడ్ ఫుట్ వర్క్ ఉండదు, ఏముండదు. వికెట్ల మీద ఏస్తే ఔట్ అయిపోతున్నాడు. అందరికీ ఇక ట్రావిస్ హెడ్ పని అయిపోయినట్టే. అందరు బౌలర్స్ అన్ని టీమ్స్‌కి అర్థమైపోయింది. ట్రావిస్ హెడ్ అంతా ఎప్పుడన్నా ఒకసారి ఆడతాడు, లేకుంటే లేదు. ఆ ఫాస్ట్ పిచెస్ ఫాస్ట్ ఏసి ఆడతారు. కాళ్ళలో వికెట్లేస్తే ఆడడు. డేవిడ్ వార్నర్ పనైతే అయిపోయింది. నెక్స్ట్ స్టోయినిస్ కూడా ఫెయిల్ అయ్యిండు. మిచెల్ మార్ష్ కొద్దిగా స్టార్ట్ ఇచ్చినప్పటికీ మిచెల్ స్టార్ట్ నిలబడలే. నెక్స్ట్ ఇంకా బ్యాటింగ్ మ్యాక్స్‌వెల్ ఒకటి నిలబడి ఏ మ్యాచ్ ఆడింది ఏదో ఎప్పుడన్నా ఒకసారి ఆడతాడు. ఆ మ్యాచ్ కూడా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌కి మళ్ళీ భయం. మ్యాచ్ చేతిలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ లాగేసుకుంటాడు అనుకున్నారు కానీ మ్యాక్స్‌వెల్ క్యాచ్ మాత్రం నూర్ అహ్మద్ సూపర్ పట్టిండు ఆ క్యాచ్. మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ అనుకోవాలి. మ్యాక్స్‌వెల్ ఉంటే గెలవనీకపోయేది. ఎందుకంటే అప్పుడు డబుల్ సెంచరీ చేసి గెలిపించిండు. ఇప్పుడు 50 కొట్టి మళ్ళీ లైన్‌లో పెట్టిండు మ్యాచ్‌ని. ఇంక మ్యాక్స్‌వెల్ అయిపోయిన తర్వాత ఇక కాలేదు. ఇక మ్యాచ్ వాళ్ళ వల్ల కాలేదు. మాథ్యూ వేడ్ అందరూ వికెట్ ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. 127 రన్స్ ఆల్ ఔట్ అయిపోయారు. 21 రన్స్‌తోని మ్యాచ్ గెలిచిర్రు. ఆఫ్ఘనిస్తాన్ ఒక చరిత్రలో, వాళ్ళ క్రికెట్ చరిత్రలో ఈరోజు ఒక పెద్ద పండగ రోజు. ఇగ లేని రోజు. ఆస్ట్రేలియాని ఓడగొట్టిర్రు. ఆల్రెడీ పాకిస్తాన్‌ని ఓడగొట్టేసిర్రు. ఆస్ట్రేలియాకి మాత్రం ఆహ్, చాలా కష్టంగా మారేటట్టు చేసిర్రు సెమీస్. ఒకవేళ సెమీస్ రాకుంటేనే బెస్ట్ వాళ్ళు. సెమీస్‌కి ఫైనల్ వస్తే పెద్ద మ్యాచ్‌లు బాగా ఆడతారు. ఫైనల్‌లో మన ఇండియా వరల్డ్ కప్ కొట్టాలంటే ఆస్ట్రేలియా పైకి రావద్దు. అందుకని ఇండియా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఆడి ఆస్ట్రేలియాని ఇప్పుడే ఓడగొట్టే ప్రయత్నం చేయాలి. ఇది విషయం. ఆఫ్ఘన్ అయితే సెమీస్‌కొస్తే చాలా హ్యాపీ. ఇప్పుడే వరల్డ్ కప్ గెలిచినంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. ఇంకా కష్టం ఇంకా ముందుకు బంగ్లాదేశ్‌ని ఎట్లైనా ఓడగొట్టేస్తారు. ఇండియా ఆస్ట్రేలియాని ఓడగొడితే మాత్రం ఇంకా ఆస్ట్రేలియా పని అయిపోయినట్టే ఈసారి. మరి ఈ వీడియో రేపు మ్యాచ్‌తో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ వెస్టిండీస్ మ్యాచ్, ఇంగ్లాండ్ అండ్ యూఎస్ఏ మ్యాచ్ ఉంది. ఇంగ్లాండ్ ఎట్లైనా గెలుస్తుంది. వెస్టిండీస్ అండ్ సౌత్ ఆఫ్రికా. వెస్టిండీస్ గెలిస్తే మళ్ళీ ఇంగ్లాండ్‌కి కష్టమవుతుంది. వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌తో డిసైడ్ అయి ఉంటది ఆ గ్రూప్‌లో.
ఇంగ్లాండ్ ఆర్ వెస్టిండీస్ రెండిట్లో ఏదో ఒక వస్తుందో. ఈరోజు రేపు మ్యాచ్ రేపటితో అన్నీ అయిపోతాయి. ఇంకా రేపటితో మ్యాచ్ తేలిపోతుంది. సెమీఫైనల్స్ ఏవో మ్యాచ్ అప్డేట్స్ అయితే ఇవి. మ్యాచ్ వీడియో అయితే నచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.